తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బిగ్గెస్ట్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మరోసారి సంక్రాంతికి బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ప్రతి సంక్రాంతిని దత్తత తీసేసుకున్నారు అయితే మీరు. బాగుంది తీసుకున్నట్టే. వాళ్ళు నన్ను దత్తత తీసుకున్నారు అనుకుందా. సంక్రాంతికి ఆడియన్స్ నన్ను దత్తత తీసుకున్నారు. ఏంటి సార్ అంటే ప్రతి సంక్రాంతి అలవాటు అయిపోయిందా? అలవాటు అని కాదు కానీ సంక్రాంతి అంటే ఒక తెలియని ఒక కనెక్షన్ ఉంది. నేను చేసిన ఆల్మోస్ట్ 9 ఫిలిమ్స్లో 4 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ప్రతి సంక్రాంతి ఒకదాని మించి వెళ్ళింది. సో తెలియకుండా ఆడియన్స్ కానీ నేను చేసే జోనర్స్లో ఎక్కడో వాళ్ళకి ఆ బిలీఫ్, ఆ ఎంటర్టైన్మెంట్, సినిమా థియేటర్కి వచ్చి సెలబ్రేట్ చేసుకునే ఆ వైబ్, ఆ సినిమాలోకి వచ్చి చూడటమే కాకుండా ఆ సినిమాలో ఉన్న కొన్నిటిని వాళ్ళు తీసుకెళ్ళి అవి ఇళ్లలో ఎక్స్పీరియన్స్ అయ్యి మాట్లాడుతూ వాడుక భాషలోకి తెచ్చుకొని వాళ్ళు దాన్ని మళ్ళీ తిరిగి ఎంజాయ్ చేయటం. దట్ ఈస్ ద బేసిక్ జరుగుతున్న ప్రాసెస్. వెంకీ గారితో F2 చేసినప్పుడు అంతేగాని ఒక పదం కానీ, తర్వాత సరలేరులో నెవర్ బిఫోర్, మన సంక్రాంతికి వచ్చేసరికి ఒక టైప్, అలా ప్రతి సినిమా నుంచి ఏదో ఒక వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ కథలో ఉండటం, అవి వాళ్ళు ఓన్ చేసుకొని మళ్ళీ వాటిని సెలబ్రేట్ చేసుకోవటం తెలియకుండా ఇట్స్ లైక్ ఒక బాండింగ్ లాగా అయిపోయింది. సో నెక్స్ట్ కూడా అలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది. అంటే ఇప్పటివరకు మీరు తీసిన 9 సినిమాలు అన్నీ సక్సెస్ఫుల్ సినిమాలు. ఇప్పటివరకు అపజయం అంటూ లేదు మీకు. అంటే ఇప్పుడు ఈ 8 సినిమాల రిజల్ట్కి ఈ మనశంకర వరప్రసాద్ రిజల్ట్కి అంటే మీరు గమనించిన వేరియేషన్ కానీ ఏమైనా తేడా ఉంది సార్? అంటే 8కి 8 డిఫరెంట్ జోనర్స్, 8 డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఆ టైంకి ఆ హీరోలకి అవి చాలా పెద్ద హిట్లు అయ్యాయి. బట్ అన్నీ ఒక టైప్ సిచ్యువేషన్లో వచ్చాయి. బట్ ఈ సినిమా కొద్దిగా స్పెషల్ ఏంటంటే చిరంజీవి గారు ఆ కంబ్యాక్ తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడం, దట్ ఈస్ ద స్పెషల్. 2017లో ఆయన తిరిగి వచ్చాక పాలిటిక్స్ నుంచి ఆల్మోస్ట్ ఈ 9-10 ఇయర్స్లో ఇలా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక క్లాస్ లుక్, ఇంత స్టైలిష్గా, ఇంత ఇదిగా, అండ్ అలాగే మన ఇంట్లో మనిషిలాగా మాట్లాడే విధానం, నడుచే విధానం, ప్రజెంటేషను, అంటే ఒక స్టార్ ఇమేజ్ ఉంటూ ఇంత లైవ్లీగా చేసిన సినిమా ఇదే. సో ఇది నాకు చాలా స్పెషల్ అనిపించింది. అండ్ చిరంజీవి గారిని ఇంత పెద్ద సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్లో చూపించే అవకాశం నాకు రావటం, దాన్ని ఈరోజు అందరూ సెలబ్రేట్ చేసుకోవటం, దట్స్ సంథింగ్ స్పెషల్. అంటే చిరంజీవి గారు మంచి వింటేజ్ లుక్లో కనిపిస్తున్నారు. అంటే ఆయన్ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించేశారు. అంటే నిజం చెప్పాలంటే మాకు పీరియాడికల్ డ్రామా చూస్తున్నట్టు 1970sలో అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారు కలిసి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆయన లుక్ అలా ఉంది. అదే లుక్స్లో ఆయన మళ్ళీ ఒక 35 years బ్యాక్ వెళ్ళిపోయారు. అది పెద్ద ప్లస్ అయింది. అందుకే సినిమా కంటెంట్ కూడా ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా చాలా కనెక్ట్ అయిపోయారు. సాంగ్ కానీ, హుక్ స్టెప్ కానీ, ఆయన చేసే జోక్స్ కానీ, ఆయన మేనరిజమ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఇవన్నీ బాగా కనెక్ట్ అయిపోయారు. సో లుక్స్ అనేది చాలా పెద్ద ప్లస్ అయింది సినిమాకి. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. ఓకే. అంటే ఈ సినిమా సక్సెస్ అనేది మెగా కాంపౌండ్కి మీరు 2 హిట్లు ఇచ్చారు సార్. ఒకటి సుస్మితా కొనిదెల గారికి, నెక్స్ట్ చిరంజీవి గారికి. సో అంటే ఒకేసారి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే చిరంజీవి గారికి ఆయన సక్సెస్ కంటే సుస్మిత గారి సక్సెస్ని మోర్ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఆయన షేర్ చేసుకున్నారు సార్ ఇది మెయిన్ మీతో. షేర్ అంటే ఆయన హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న కూడా మాట్లాడాను నేను. అండ్ సాహు గారి పార్టీ ఇది లైక్ నాకు ఒక ఫ్రెండ్ లాగా, ఫ్యామిలీ లాగా నాతో ట్రావెల్ అవుతున్నారు. అండ్ ఆవిడ కూడా ఒక పార్ట్నర్ లాగా ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేసి తను ఈ సినిమా సక్సెస్ని ఈరోజు ఎంజాయ్ చేయటం. అండ్ సుష్మిత గారు కూడా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ షీఈస్ ట్రైయింగ్ ఆయనతో ఒక మంచి ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయాలని. సో అది ఈరోజు ఈ సినిమా ద్వారా జరగటం, అండ్ చేసే ఫస్ట్ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ అవ్వటం, ఆ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్కి వాళ్ళకి ఒక ప్రాపర్ బూస్ట్ లాగా ఉంది ఈ సినిమా కూడా. సో ఆ విషయంలో నిజంగా ఆవిడ వెయిట్ చేసినందుకు ఆవిడ పేషెన్స్కి మంచి రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాను. సార్ అంటే ఒక కొత్త కథ చిరంజీవి గారిని, అంటే కొత్త కథ కాకపోయినా చిరంజీవి గారిని ఎలా ప్రజెంట్ చేయాలో మీరు ఏదైతే అనుకున్నారో అది చూపించేశారు. అంటే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఇంత అంటే చాలామంది చిరంజీవి గారి సినిమాలు చూసి చాలా రోజుల నుంచి ఆగిపోయిన వాళ్ళు ఈ సినిమాతో మళ్ళీ చిరంజీవి గారి సినిమా చూసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే చిరంజీవి గారిని ఎలా చూడాలో అలా చూశారు కాబట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఈ రేంజ్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశారా సార్, ఇంత అప్లాజ్ వస్తుందని? అంటే ఫస్ట్ మేము సినిమా చూసినప్పుడు మాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చిందండి. సినిమా రిజల్ట్ ఎంత పెద్ద హిట్ అవుతుంది పక్కన పెడితే, ఈ సినిమా చూశాక చిరంజీవి గారిని మాత్రం గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటారనేది అనిపించింది. టు బీ హానెస్ట్ అనిపించింది, టీం అందరికీ అనిపించింది.
సో అది అలాగే ఈరోజు ఆడియన్స్ అంత పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకున్నారు. ఎంత రిసీవింగ్ ఉంటే అంత రెవెన్యూ ఉంటుంది కాబట్టి బోత్ ప్యారలల్‌గా జరిగిపోయాయి. అంటే ఈ సక్సెస్ అనేది అంటే సక్సెస్‌లో వచ్చిన అందరూ మిమ్మల్ని హిట్ మిషన్ ఇవన్నీ చాలా అంటే ఇవన్నీ ఇలా పిలవటం అనేది మీలో బాధ్యత పెంచింది అనుకుంటున్నారా? కాస్త బరువుగా ఫీల్ అంటే అవుతున్నారా? బాధ్యత కంటే కూడా ఇంకాస్త ఎనర్జీ బూస్ట్ అవుతుంది. ఇంకా ఏదైనా బెటర్‌గా చేయాలి, ఇంకా బాగా చేయాలి. దీని తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని చెప్పి ఇంకొద్దిగా కిక్ వస్తుంది. సో సక్సెస్ ఆల్వేస్ గివ్స్ దట్ ఎనర్జీ. సో దాన్ని మనం ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే విల్ బీ ఇన్ దట్ సేమ్ ట్రాక్. సో అదే ఆ ప్రాసెస్‌లోనే ఉన్నాను. సో ప్రతిదీ మైండ్‌లోకి తీసుకోవాలి. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. అండ్ నువ్వే తోపు అని అనుకోకూడదు. సో ఆల్వేస్ నన్ను నేను క్రిటిసైజ్ చేసుకుంటా, అనలైజ్ చేసుకుంటా. 1, 4 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటాను. సో కరెక్ట్‌గానే ఆలోచిస్తున్నానా? కరెక్ట్‌గా వెళ్తున్నానా? సో ఇంత నా మీద నాకే ఒక పెద్ద అనాలిసిస్ జరుగుతూ ఉంటుంది. సో ఆ సెల్ఫ్ అనాలిసిస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇవి సో కాల్డ్ అవి వచ్చినప్పుడు ఆ టైంకి హ్యాపీ ఫీల్ అయ్యి వదిలేసి ముందుకెళ్ళటమే. సో ఇమ్మీడియేట్‌గా సినిమాతో పాటు వాటికి డిటాచ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయడం. అంటే సార్ అంటే మీరు ప్రతి సినిమాకి కూడా అంటే ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ ఈ సినిమాకు అంతే కష్టపడుతున్నారు. Yeah. అంటే అది నాకు తెలిసి వదిలేస్తున్నారు మీరు. ప్రతి సినిమా తొలి సినిమా లాగానే అదే అంతే కష్టపడుతున్నారు. ముందు సినిమా అదే డిటాచ్ చేస్తాను. నాకు ముందు సినిమా రిలీజ్ రెండో రోజుకి డిటాచ్ అయిపోతాను. ఇంకా ఆ తర్వాత ఆ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది పబ్లిసిటీ ప్రమోషన్స్‌లో ఉంటాను. అది అయిపోయాక రేపు మండే తోటి ఇక స్లోగా కంప్లీట్ డిటాచ్ అయిపోతూ నెక్స్ట్ మా కథ ఏంటి, ఆ గోల్ ఏంటి, మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఫ్రెష్ జర్నీ, ఈసారి ఇంకేం చేయాలి అనేది అలా వెళ్ళిపోతూ ఉంటాం. అదే సక్సెస్ మన మైండ్‌లో హ్యాంగ్ ఓవర్ ఉంటే మన డెసిషన్ మేకింగ్ కానీ, మన స్టోరీ సెలెక్షన్ కానీ ఇట్ విల్ ఎఫెక్ట్. సో దట్స్ వై ఎంత డిటాచ్ అయితే ముందు సినిమాకి మనం అంత బాగా పనిచేయాలి. అంటే చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు. చిరంజీవి గారితో సినిమా అనగానే అలా తీయాలి, ఇలా తీయాలని చాలా ఇమాజినేషన్ ఉంటుంది సార్. కానీ దాన్ని కంట్రోల్ చేస్తూ అంటే ఎలా చూపించాలో అంతవరకే చూపిస్తూ, ఎంత కామెడీ చేయాలో అంతే కామెడీ చేస్తూ, నిజంగా ఒక రకంగా ఈ సినిమా కత్తి మీద సాము లాంటిది. ఒక రకంగా చిరంజీవి గారితో కొంచెం శృతి మించినా కూడా చిరంజీవి గారితో ఇలా చేయించాడని ఒక విమర్శలు కూడా వచ్చాయి సార్. కానీ ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా ఎలా కుదిరింది సార్ అసలు? అంటే ప్రతిసారి మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకునే వాళ్ళ ఇది చిరంజీవి గారికి ఎలా అంటే ఉంటుంది? రైటింగే అలా ఉన్నప్పుడు ఆ తప్పు జరిగే అవకాశం లేదండి. ఎందుకంటే రైటింగే మనం ఆ పరిధిలో రాసాం. డైలాగ్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ అన్నీ కరెక్ట్‌గా కొలతల మీద, మీటర్ మీద ఉన్నాయి. సో ఆయన గ్రేట్ ఆర్టిస్ట్. సో ఎక్కడ ఏదుందో అది పట్టుకుని దాన్ని పట్టుకొని చేసేయగలంత సత్తా ఉన్న యాక్టర్ ఆయన. సో ఈ సినిమా మీటర్ ఇది, ఈ సినిమా లెవెల్ ఇది, ఈ సినిమా ఇంతే ఉండాలి, ఈ సినిమాకి ఇలాగే రాసుకున్నాడు ఇతను, ఇదే మనం డెలివరీ చేయాలి అని చెప్పి ఆయన ఆ కథను బట్టే అర్థం చేసుకున్నారండి. సో ఆ స్లోగా ఇద్దరి మధ్య ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యేసరికి ఇంకా బెటర్ అవుట్‌పుట్ రాగలిగింది. సో క్లియర్లీ ద రైటింగ్ ఇట్ సెల్ఫ్ ఆ లిమిటెడ్‌గా ఎంత కావాలో అంత కరెక్ట్‌గా రాసుకున్నాం కాబట్టి ఆ స్క్రిప్ట్‌లో కూడా అలాగే కంటిన్యూ అయింది సినిమాలో. అంటే మీరు ఫస్ట్ చిరంజీవి గారిది ఇంట్రొడక్షన్ సీన్ కూడా మేడ మీద ఆంటీలతో నా 2 క్లిప్పులు తీసుకెళ్ళావు నువ్వు అని గొడవ పడుతూ ఒక అంటే ఫస్ట్ ఆ సన్నివేశం చూడగానే నేను మైండ్లో ఫిక్స్ అయిపోయి సార్ సినిమా హిట్. అవును. అంటే చిరంజీవి గారిని ఎలా చూపించాలో అలా చూపించేశారు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలో అలా ఉంది అనిపించింది. సో అలా ఇంట్రొడక్షన్ సీన్ అలా అంటే అదే ఒక మనిషిని నార్మల్‌గా చూపించి ఆ క్యారెక్టర్‌ని ఆడియన్స్‌కి మనం ఎక్కించగలిగితే అది త్రూ అవుట్ ఆ క్యారెక్టరైజేషన్ ఆడియన్స్‌కి బలంగా ఉంటుంది. సో అక్కడి నుంచే మన బట్టలారేయటం, వంట చేయటం, అట్లా ఆ న్యాచురల్ ఫ్లోలోకి తీసుకెళ్ళిన తర్వాత అది అక్కడి నుంచి మళ్ళీ శంకర్ ప్రసాద్ అనే ఆయన ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. సో దాన్ని పట్టుకొని మళ్ళీ ఒక హీరోయిజం చేస్తాం. మళ్ళీ కామన్ ఆడిలాగా సీరియల్స్ చూస్తుంటారు ఆయన. సో ఆ సౌమ్య క్యారెక్టర్ ఉంటుంది కదా సీరియల్‌లో చూస్తూ, సౌమ్య క్యారెక్టర్‌లో వైఫ్‌ని, హస్బెండ్ క్యారెక్టర్‌లో తన్ని చూసుకుంటూ దాన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఆ సీరియల్‌ది కూడా ఒక ట్రాక్ లాగా ఉంది చాలా వరకు అక్కడక్కడ. సో అలా కామన్ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్‌కి దగ్గరగా ఉండే మూమెంట్స్ అన్నీ దాంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చాం. అంటే కాస్ట్యూమ్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు సార్. అంటే ఆయన్ని ఆ బ్లాక్ సూట్లో చూపించడం కానీ, నెక్స్ట్ నయనతార గారిని కలిసినప్పుడు వాళ్ళ మధ్య లవ్ వచ్చే సన్నివేశాల్లో కానీ ఏం సార్ కాస్ట్యూమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టున్నారు. లుక్ విషయంలో బిగినింగ్ మేము ఫోటో షూట్ చేసినప్పుడే మాకు ఆయన లుక్ చూడగానే ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయ్యాం. సంథింగ్ స్పెషల్గా ఉండబోతున్నారు ఈ సినిమా అనేది అర్థమైంది. సో ఇక అది అలాగే కంటిన్యూ చేశాను. టీం ప్రాపర్గా ఉన్నారు, ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఆయన చాలా ఫోకస్డ్గా, చిరంజీవి గారు కూడా లుక్స్ మీద డిసైడ్ అయ్యారు. అండ్ టీమ్ అశ్విన్ మంచి డిజైన్స్ తీసుకొచ్చారు, అండ్ సుస్మిత గారు సూపర్వైజ్ చేశారు, అండ్ చిరంజీవి గారు దాన్ని ఆయన కమాండ్ చేస్తూ ఎట్లా ఏం కావాలి, ఏ సీన్కి ఏ మూడ్ ఉంటే బాగుంటుంది అవన్నీ నన్ను ఏదన్నా అనిపిస్తే నన్ను ఇట్లా ఏమన్నా చేయొచ్చా అని నన్ను ఎక్స్పెరిమెంట్ అడిగి, సో అలా ఆయన బాగా ఇన్వాల్వ్ అయి చేసుకున్నారండి చిరంజీవి గారు కూడా. అంటే కొన్ని విషయాలు చిరంజీవి గారు సజెషన్స్ ఏమైనా తీసుకున్నారు సార్ ఆయన ఇలా? సజెషన్స్ అంటే ఆయనకు అనిపించినవి ఎప్పుడు హీ కెన్ త్రో అండి ఇస్తుంటారు.
సో ఇట్లయితే బాగుంటుందేమో చూడమ్మా అంటే, బాగుంది సార్ అంటే నచ్చితే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తాను, లేదంటే సార్ ఇది బాగుంటుందేమో అని చెప్పి నేను కన్విన్స్ చేస్తాను. సో ఆ మ్యూచువల్గా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉందండి. సో అది హ్యాపీ, ప్రాబ్లం ఏం లేదు. అంటే క్లైమాక్స్లో ఒక సన్నివేశం ఉంటుంది సార్, జరీనా బేగం గారిది. సెకండ్ హాఫ్. మన నయనతార గారితో మాట్లాడే ఒక కాఫీ తాగే scene. సన్నివేశంలో భర్త రక్త సంబంధించిన వ్యక్తి కాదు, అందువల్లనే కొంచెం మనం చాలా అలా తీసుకుంటాము వాళ్ళని అని ఒక ఒక ఆ వివరించే సన్నివేశం ఐడియా ఎవరిది సార్? అంటే అది నిజంగా చెప్పాలంటే అది ఇంకా ఎక్కువ ఎలివేట్ కదా, హైలైట్ అయిన సన్నివేశం అవును, సార్. అది రైటింగ్ చాలా నాకు ఎప్పటి నుంచో అది అబ్జర్వేషన్. స్క్రీన్ ప్లేకి సంబంధించిన అది చాలా అదే మనకి ఆ జరీనా వైబ్ క్యారెక్టర్ ఆవిడ అక్కడికి రావటం, కోడలతో మాట్లాడటం, ఆ మాట్లాడేది కూడా చాలా లైవ్లీగా, ఏదో కూర్చొని మాట్లాడుకున్నట్టు కాకుండా ఆవిడ కెన్ ఐ మేక్ ఏ కాఫీ ఫర్ యూ అంటాం, ఆవిడింట్లో ఆవిడకి కాఫీ పెట్టించడం నయనతారకి, పెట్టించే ప్రాసెస్లో కథ చెప్తూ ఉండటం, దాంట్లో నుంచి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని చాలా క్యాజువల్గా డెలివర్ చేయటం లేడీస్కి. అంటే జనరల్ అది ఫ్యాక్టే కదండి. అంటే ఎక్కడైనా కూడా అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ మన ఫ్యామిలీకి బ్లడ్ రిలేషన్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. హస్బెండ్ అన్నప్పుడు తెలియకుండా ఒక ఇది ఉంటుంది, మ్యూచువల్, అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు, బట్ జనరల్గా జరిగే ఒక ప్రాసెస్ అది. సో దాన్ని మనం ట్యాగ్ చేసి చెప్పడం వల్ల చాలామంది కనెక్ట్ అయ్యారు. చెప్పే విధానం నచ్చింది. అండ్ ఏదైనా థర్డ్ పర్సన్ ఉండకూడదు. సో ఎనీథింగ్ యూ బోత్ షుడ్ సార్ట్ ఇట్ అవుట్ అది చెప్పాం. సో అది చాలా బ్యూటిఫుల్ సీన్, సినిమా మొత్తంలో వన్ ఆఫ్ ద హైలైట్ సీన్ అది. అది పర్ఫెక్ట్ ప్లేస్మెంట్లో వచ్చింది. నా కెరియర్లో నేను చాలా మెచ్యూర్డ్గా, చాలా బాగా రైటింగ్ చేసిన సీన్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. ఆ మహిళా